హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఒక స్పెషల్ నోటిఫికేషన్గా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ప్రత్యేకమైనటువంటి అర్హత కలిగినటువంటి అభ్యర్థులకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 22 నవంబర్ 2020 వరకు కూడా మనము అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా చెప్పుకోవచ్చు. ఓకేనా. వయోపరిమితి కూడా 42 సంవత్సరాలు. మామూలుగా ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల వయోపరిమితితో 47 సంవత్సరాల వారి అభ్యర్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫోరెన్సిస్ ల్యాబ్స్లో ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా. పూర్తి వివరాలు అయితే మనము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్లు చాలా అరుదుగా వస్తాయి ఫ్రెండ్స్. అందుకే స్పెషల్ నోటిఫికేషన్ అని చెప్పడం అయితే జరిగింది. రెగ్యులర్ది అయితే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటాయి, కానీ ఇది స్పెషల్ నోటిఫికేషన్. సో ఇవేంటి అంటే మనకి ఒక స్పెషల్గానే చెప్పుకోవచ్చు. వీటిని క్లియర్గా చూద్దాం. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. మంగళగిరి, గుంటూరు జిల్లా నుంచి రావడం జరిగింది. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. హియర్ in after refer as a SLPRB AP invites application from the eligible candidates through online mode only in the prescribed proforma to be made available on వెబ్సైట్లో ఉన్నటువంటి ప్రొఫార్మా ప్రకారము సో మనకైతే అప్లై చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 2 నవంబర్ 2020 నుంచి 22 నవంబర్ 2020 వరకు కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. రిక్రూట్మెంట్ టు బి ఫాలోయింగ్ పోస్ట్ ఫర్ ద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో. ఓకేనా. సో మరి ఎలాంటి ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయని చూసినట్లయితే పోస్ట్ కోడ్ 11, 12, 13. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ 18 ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ 17 ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ లేదా సెరాలజీ 22. మొత్తం 57 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 12లో చూసినట్లయితే సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ ఒక పోస్ట్ ఉంది. మొత్తం కలిపి మనకు 58 ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఇవి పెరగచ్చు తగ్గచ్చు అని చెప్పేసి అయితే మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మనం ఏంటంటే ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ ఫోటో, సిగ్నేచర్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ మనము అన్నీ కూడా అప్డేట్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. మనము క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ మరొకసారి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఎంఎస్సి చేసినటువంటి అభ్యర్థులు వీటికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సి విత్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో పాస్ అయినటువంటి వారు విత్ ఫిజిక్స్ యాజ్ అ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్, లేదా ఫోరెన్సిక్ సైన్స్ చేసిన ఫిజిక్స్ యాజ్ ఎ స్పెషల్ సబ్జెక్ట్. ఫోరెన్సిక్ సైన్స్లో ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా చదివినవారు. నెక్స్ట్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఎవరైనా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్కార్పొరేట్ బై ద అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎంఎస్సి పాస్ అయి ఉండాలి ఫస్ట్ ఆర్ సెకండ్ డివిజన్లో, లేదా బయోకెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు, ఫోరెన్సిక్ సైన్స్లో కెమిస్ట్రీ లేదా టాక్సాలజీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ లేదా సెరాలజీ మస్ట్ హ్యావ్ ఎంఎస్సి విత్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్, లేదా జువాలజీ లేదా బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ యాజ్ ఎ స్పెషలైజేషన్ వారు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సెంట్రల్ లేదా స్టేట్ నుండి ఎలిజిబుల్. ఓకేనా. సో ఎంఎస్సి చేసినటువంటి అభ్యర్థులకు ఫోరెన్సిక్స్ ల్యాబ్లో ఉద్యోగాలు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి ఫోరెన్సిక్ జాబ్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఓకే గమనించాలి. ది క్యాండిడేట్స్ హూ ఆర్ పాస్డ్ హైయర్ క్వాలిఫికేషన్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ వన్ విల్ ఆల్సో బీ ఏ కన్సిడర్ ఫర్ సెలెక్షన్ ఆన్ పర్ విత్ ద క్యాండిడేట్ హూ పాస్డ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఐసైట్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. 6/6 ఉండాలి. సో ఇక్కడ చూడండి 6/6 ఉండాలి. లెఫ్ట్ ఐ కూడా 6/6 ఉండాలి. నియర్ విజన్ 0.5 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ లెఫ్ట్ కూడా సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఐసైట్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. సో ఇక్కడ అప్లై చేయడానికి ఫీ కూడా ఇచ్చారండి. ఓకే. నెక్స్ట్ బీసీ ఓసీ అభ్యర్థులకు 600 రూపాయలు ఫీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్
ఎస్సీ ఎస్టీ వారికి 300 రూపాయల ఫీ అయితే ఉంటుంది. ఓకేనా. సో వేరే స్టేట్ వారు ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వారు కానీ ఇంకా వేరే స్టేట్స్ వారు ఎవరైనా అప్లై చేసుకోవడానికి 600 రూపాయలు అయితే ఫీ అయితే వారికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలంటూ కూడా మనకైతే ఇచ్చారు, చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. లాస్ట్ డేట్ ఎప్పుడు 22 నవంబర్ 2020. క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దర్ ఎలిజిబిలిటీ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మాత్రమే మనము చూసుకొని అప్లై చేయాలి. చూసాం కదా మనం ఇంతకుముందు, అవన్నీ కూడా ఆ ఎలిజిబిలిటీ ఉంటే చేయండి. సెంటర్ ఫర్ రిటన్ టెస్ట్ ఎక్కడ? విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, కర్నూలు. సో వీటిలో మాత్రమే మనకి రిటన్ టెస్ట్ రాయడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్కి 120 మార్కులు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్, కెమికల్, బయాలజీ లేదా సెరాలజీ మొత్తం 120 మార్కులకు గాను ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ ఆన్ ఓఎంఆర్ షీట్. సో ఓఎంఆర్ షీట్లోనే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి. సో మరి మినిమం మార్క్స్ అంటే క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు ఏంటంటే 40 ఫర్ ఓసీ, 35 ఫర్ బీసీ, 30 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఇచ్చారు. సో సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ద ఫైనల్ సెలెక్షన్ విల్ బి స్ట్రిక్ట్లీ ఆన్ రిలేటివ్ మెరిట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈచ్ కేటగిరీ. అంటే మనకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ స్కేల్ ఆఫ్ పే కూడా చూడండి, 28,940 నుంచి 78,910 రూపాయల వరకు అయితే శాలరీస్ అయితే మనకి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. చాలా అంటే చాలా మంచి శాలరీగా చెప్పుకోవచ్చు. సో గమనించాలి. ఓకేనా. సో నెక్స్ట్, సో ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే ఏ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ఏజ్ ఆఫ్ 42 ఇయర్స్ అంటే 18 నుండి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఓసీ క్యాండిడేట్స్. ఓకేనా. సో అయితే మనకి రిజర్వేషన్ ప్రకారం కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. 5 సంవత్సరాలు. ఓకేనా. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే ఇక్కడ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, 5 సంవత్సరాలు. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ సబ్జెక్ట్ టు ప్రొడక్షన్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మనం కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. వారికి 5 సంవత్సరాల వరకు కూడా వయో పరిమితి అయితే సడలింపు ఇవ్వడము జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఏ విధంగా అప్లై చేయాలో కూడా మనం క్లియర్గా చూద్దాము. సో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇది. సో లింక్ అయితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ లింక్ పైన మీరు అప్లై హియర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఓకే. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ చేయగానే మనకి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఐ అగ్రీ అని చెప్పేసేయండి, కంటిన్యూ. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు. చాలా మంచి నోటిఫికేషన్. సో ఇక్కడ మనము లాగిన్ అవ్వాలి. ఎంటర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో మనము లాగిన్ అయినట్లయితే సో ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఏంటి క్యాప్చర్ కూడా ఇచ్చారు కదా, సో దాన్ని కూడా ఎంటర్ చేయండి. లేదా మనది న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి సో న్యూ రిజిస్ట్రేషన్ అయితే అంటే సరిపోతుంది. ఓకే. ఇక్కడ మన మొబైల్ నెంబర్ సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేయాలి. సబ్మిట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఏమడుగుతుందంటే పేమెంట్. ఓకేనా. పేమెంట్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. పేమెంట్ అయిపోయిన తర్వాత సో పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సేమ్ సచివాలయంకి ఏ విధంగా అప్లై చేస్తామో అదే విధంగా ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేయాలి, మన సైన్ అప్లోడ్ చేయాలి. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మై అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎంఎస్సి పీజీ ఉన్నటువంటి అభ్యర్థులు ఆ స్పెషల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా, సో ఇది స్పెషల్ నోటిఫికేషనే, స్పెషల్ క్వాలిఫికేషన్తో ఇచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో అంతేకాకుండా మీకు కనుక క్వాలిఫికేషన్ లేకుంటే సో మీకు తెలిసినటువంటి అభ్యర్థులకైనా కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, వారికైనా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.